जय बाबा, जय जय बाबा। अवतार मेहर बाबा की जय। बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. జై. అందరికీ జై ప్రేమ బాబా. పూర్వక జై బాబాలు. జై బాబా. ఈరోజు కూడా బాబా మనకి ఆయనతో సహజీవనం సాగించే విధంగా అనుగ్రహించారు. అందుచేత ఆయనకి శత సహస్ర కోటి పాదాభివందనాలను అర్పిస్తూ ఈ సహజీవనంలో భాగంగా మనం ఏ ప్రవచన శుభమాలికలనైతే మనం చదువుకుంటూ ఉన్నామో అవి ఇంతవరకు 124 చెప్పుకున్నాం. ఈరోజు మళ్ళీ బాబా 2 ఇచ్చారు. వాటితో 126 అయ్యేవి. 125 ముందు చెప్పుకుందాం. ప్రపంచికపు విధులను బాధ్యతలను వదిలించుకొనగా చూడరాదు. ప్రపంచకపు విధులను బాధ్యతలను వదిలించుకొనగా చూడరాదు. ఆధ్యాత్మిక మార్గములో కోరికలకెన్నడు లొంగిపోరాదు. ఆధ్యాత్మిక మార్గములో కోరికలకు ఎన్నడు లొంగరాదు. ఇది 125. ఇక 126. ద్వంద్వాల ఉచ్చులోన తగలక స్వేచ్ఛగా జీవించుటే. ద్వంద్వాల ఉచ్చులోన తగలక స్వేచ్ఛగా జీవించుటే. ఆధ్యాత్మికములోన పరిపూర్ణతకు సూచన. ఆధ్యాత్మికతలో పూర్ణతకు సూచన. ఇది 126. ఈ రెండింటి యొక్క సారాంశాన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రాపంచికంగా మనందరికీ పనులు విధులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. పనులు విధులు బాధ్యతలు. పనులు అంటే అవి గృహకృత్యాలు ఉంటాయి. అలాగే విధులు అంటే గృహాన్ని అభివృద్ధి చేయుటకు అవి ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇక బాధ్యతలు అంటే ఎప్పుడైతే తల్లి తండ్రిగా మారుతారో దంపతులు అప్పుడు బాధ్యతలు పెరుగుతాయి. వీటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. వదిలించుకొనుట అనే ఆలోచన కూడా రాకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో చాలామంది భార్యాభర్తలు పిల్లలు విడిపోతూ ఉన్నారు. ఇది కాలమహిమ. దీన్ని మనం
ఏమి ఆపలేము. అయితే ఈ విడిపోవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు కోరికలకు ప్రాధాన్యత ఇచ్చి వాటికి ఎప్పుడైతే లొంగిపోతాడో అప్పుడు ఫ్యామిలీలో ఇటువంటి చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కోరికలకు లొంగిపోకూడదు. ఇది 125. ఇక 126లో ద్వంద్వాలు. ప్రపంచమే ద్వంద్వాలతో ఉంది, నిండిపోయి ఉంది. పరస్పర విరుద్ధమైనవి ద్వంద్వాలు అంటే. ఆ ఉచ్చుల్లో, ఆ బోన్లో మనం పడిపోకుండా స్వేచ్ఛగా జీవించాలి. పడిపోవడం, పడకుండా ఉండడం మన చేతిలో లేదు, బాబా చేతిలోనే ఉంది. కానీ మనకి వివేకం ఒకటి ఇచ్చాడు ఆయన బాబా, వివేకము. ఆ వివేకాన్ని ఉపయోగించి దేన్ని మనం స్వీకరించాలో, దేన్ని ఆహ్వానించాలో, దేన్ని దూరంగా ఉంచాలో, దేనికి లొంగిపోకూడదో అన్న నిర్ణయం తీసుకొని దాన్ని జీవించగలిగితే దానివల్ల భౌతిక జీవితంలోనూ ఆధ్యాత్మిక జీవితంలో కూడా సమగ్రమైనటువంటి పరిపూర్ణత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 125, 126 వీటి యొక్క సారాంశం. మనం ఆ ప్రభు ఎంత ప్రేమమయుడో కంటిన్యూగా ఈ ప్రవచన శుభమాలికల్ని మనకి ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రవచనాల వచనాల్లోకి మనం ప్రయాణం సాగిద్దాం. ప్రవచనాల్లో ఆ పుస్తకంలో మనం నిన్నను 207వ పేజీలో బలహీనపరచడం ద్వారా గాని అతీంద్రియానుభూతుల కోసం ఆరాటాన్ని అదుపు చేయుట అన్న పేర చదువుకున్నాం. ఇప్పుడు అతీంద్రియ అనుభూతుల ప్రాబల్యము అనే పేరాన్ని చదువుకుందాం. ప్రాబల్యము అంటే ఒత్తిడి, అతీంద్రియ అనుభూతుల ప్రాబల్యం. ప్రారంభంలో కలిగే అతీంద్రియ అద్భుతాల అనుభూతులు నిలకడగా ఉండవు. ఈ అతీంద్రియ అద్భుతాలు అన్నది సామాన్యులకు కలగవు. ఇంద్రియాలతో ఒక చక్కని సంబంధం పెట్టుకొని ఆ ఇంద్రియాలను, వాటి యొక్క ఒత్తిడిని శాసిస్తూ జీవనాన్ని సాగించే వాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి వాళ్ళకి ప్రారంభంలో కలిగే అతీంద్రియ అద్భుతాల అనుభూతులు నిలకడగా ఉండవు. ఇంద్రియాలకు అతీతంగా చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు సాధన ద్వారా. అనుభూతులు నిలకడగా ఉండవని బాబా చెప్తున్నారు. ఒక్కొక్కసారి సాధకుడు వాటి శక్తిని అనుమానించి అవి కేవలం భ్రాంతి వల్ల కలిగినవా అనే విషయాన్ని చేర్చుకోవడానికి జాగరూకతతో ఉంటాడు. నీటి మీద కొంతమంది సాధువులు నడుస్తారు. చూసిన వాళ్ళకి ఎలాగుంటుందంటే, ఓహోహోహో మహాత్ముడైన నీటి మీద
నడుస్తున్నాడు అనుకుంటాడు. అలాగే గాలిలో తేలిపోతాడు, ఎగిరిపోతాడు, చాలా దూరం ఎగిరిపోతాడు. అది చూసి ఆహా ఎంత ఘనుడు, ఎంత శక్తి ఉన్నవాడు అని చూసిన వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలగవచ్చు. కానీ నీటి మీద నడిచినా గాలిలో తేలిపోయినా అది ఒక అద్భుతమైన సాధన. అంటే శరీరం ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణంలో ఏ ఏ భాగాలైతే శరీరంలో చాలా బరువుగా ఉన్నటువంటివి ఏర్పడతాయో వాటి వల్ల శరీరం బరువు అవుతుంది. కొంచెం మనలో ఎవరైనా సాహసించి ఊపిరిని కానీ ఎక్కువసేపు ఆపుకోగలిగితే అలా ఆ సాధనలో కొన్నాళ్ళు ఓ స్థాయికి కానీ వెళితే వాళ్ళ శరీరం తేలికైపోతుంది. అప్పుడు వాళ్ళు నీటి మీద నడుస్తాడు, గాలిలో తేలిపోతాడు. అంత మాత్రం చేత అవి అతీంద్రియ శక్తులు అని భావించకూడదు. ఇంచేత ప్రతిదానికి బాబా చక్కని ఎక్స్ప్లెనేషన్స్ మనకి ఇస్తున్నారు. అందుచేత మనం వాటిని అతీంద్రియ శక్తులుగా చూడకూడదు. అయితే భ్రాంతి వల్ల కలిగిందా అనే అనుమానంతో జాగరూకతతో ఉంటారు కొంతమంది ఆ విషయంలో. అతీంద్రియ అనుభూతులు వాటి బలాన్ని నిరూపించుకునే స్పష్టమైన ఆనవాళ్లను తరచు కలిగి ఉంటాయి. అతీంద్రియ శక్తులు అంటే ఒకటి సాధన వల్ల, రెండు మంత్ర ప్రభావం వల్ల వస్తాయి. మనకి 72 ఉన్నతమైన బీజాక్షరాలు ఉన్నాయి. ఆ 72 బీజాక్షరాల్లో ఏవైతే శక్తులు ఉన్నాయో, శక్తి దేవతలు ఉన్నారు, వాళ్ళ ఉపాసన వల్ల మనం అద్భుతమైన శక్తుల్ని పొందవచ్చు. ఉదాహరణకి గాయత్రి ఉపాసన చేస్తే జరగబోయే విషయాలు తెలుస్తాయి. హనుమంతుని ఉపాసన గాని చేస్తే విపరీతమైన భక్తి హృదయం నుంచి జనిస్తుంది. ఇలా శక్తి గల ఉపాసనలు ఉన్నాయి. అంచేత అలాంటి ఆనవాళ్లు కనబడకపోయినా వాటితో కలిగే ఆనందం, శాంతి, వాటిలో ఉండే అసాధారణ ప్రాశస్త్యం మరియు నిర్ణయాత్మక విలువలు వాటికి గుర్తింపును, గౌరవాన్ని ఇచ్చేలా చేసుకుంటాయి. అసలు శక్తుల మీద, అతీంద్రియ శక్తుల మీద, కొంచెం క్షుద్ర శక్తుల మీద, ఇలాంటి వాటి బలం కోసం ఆశించడం కంటే ఉన్నతమైనటువంటి గుణం ఏమిటంటే భగవంతుడి మీద పూర్తిగా ధ్యాస ఉంచి భగవంతుడితో సంబంధం పెట్టుకుని జీవితాన్ని ఆయనకి అంకితం చేయడం. దానికి మించినటువంటిది, గొప్పదైనటువంటిది, శక్తివంతమైనది, మన యొక్క జీవనానికి ఒక గమ్యాన్ని చూపించేది ఇంకేది లేదు. కనుక సాధకుడు నిజమైన అతీంద్రియ అనుభూతులను భ్రాంతులకు, భ్రమలకు భిన్నమైన వారిగా తెలుసుకోగలగాలి. ఇవన్నీ మానవ ప్రపంచంలో మానవులను మోసం చేయుటకు, మానవులను మధ్యపరచుటకు ఉపయోగించేటటువంటి సాధారణమైనటువంటి విలువల గల విషయాలు.
అవతార్ మెహర్ బాబా ప్రేమికుడు, వీటికి ప్రాధాన్యత ఇవ్వడు, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు. ఇది నా స్వానుభవం కూడా. అందువల్ల ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనం ప్రవచనాల్లో 207వ పేజీలో అతీంద్రియ అనుభూతుల ప్రాబల్యం అనే చాప్టర్ని చెప్పుకోగలిగాం. మనకి అటువంటి మహదవకాశాన్ని ప్రభువే కలుగజేశారు. కనుక ఇప్పుడు మనం ఈ ప్రవచనాల వచన ప్రవాహం నుంచి ప్రభు చరిత్రం 8వ భాగంలో మనం 13వ తారీఖున 3248వ పేజీలో ఒక పేర 3 లైన్లు మీద ఉన్నటువంటి 3 లైన్లు చదువుకొని ఆపుకున్నాం. అక్కడి నుంచి ముందుకు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ 3 లైన్లు ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. కాక మళ్ళీ వెనక్కి వచ్చి బాబాతో ప్రతి విషయము వివరించాడు. బాబా బాగా నవ్వుకున్నారు. మస్తును బాబా వ్యక్తిగతంగా కలుసుకోకపోయినా దాని అవసరం లేనట్టు కనిపించింది. బాబా తన ఆంతరిక విశ్వ కార్యాన్ని బైదుల్ కాకా ద్వారా నిర్వహించారు. అక్కడికి ఆపుకున్నాం. ఇప్పుడు ముందుకి ప్రయాణం చేద్దాం. ఇక్కడ ఒక 4 లైన్లు, మరో 4 లైన్లు, 8 లైన్లు ఉన్నాయి. వచన కవిత. మస్తులు దివ్య మధువును గ్రోలి బాగా మత్తెక్కి ఉంటారు. ఒక్కో సమయంలో మధువుని చేతికి అందిస్తే విసిరి కొడతారు. మధుశాల నిర్వాహకుడు ప్రియతముడు అయిన సాకి యొక్క ఎరుక మత్తిల్లిన ఈ మస్తులకు ఉండదు. మరింత మధువునిద్దామని వస్తే ప్రేమోన్మత్తులైన వీరిలో కొందరు ఇష్టపడి గ్రహిస్తారు, కొంతమంది తిరస్కరిస్తారు. వాళ్ళు చిన్నపిల్లల్లా తయారవుతారు. వాళ్ళ ఆనందం కోసం బాబా ఏమైనా చేస్తారు. మస్తు కార్యక్రమం దాని వెనుకున్న రహస్యాన్ని 8 వాక్యాల్లో బాబా చక్కగా చెప్పడం జరిగింది. మధువును గ్రోలి మత్తెక్కి ఉంటారట మస్తులు. మధువుని చేతికిస్తే విసిరి కొడతారట మస్తులు. ప్రియతముడైన మెహర్ బాబా ఆయనే సాకి అంటే తెలికాడు. అతని యొక్క ఎరుక మత్తిల్లిన ఈ మస్తులు ఉండదట. ఒకవేళ ప్రియతముడు మరింత మధువును ఇద్దామని వస్తే ప్రేమోన్మత్తులైన వీరిలో కొందరు ఇష్టపడి గ్రహిస్తారు, కొందరు తిరస్కరిస్తారు. వాళ్ళు చిన్నపిల్లల్లా తయారవుతారు. వాళ్ళ ఆనందం కోసం బాబా ఏమైనా చేస్తారు. ఈ 8 నెలలు మస్తులకు సంబంధించినవి. బాబా కాకా బైదుల్ జూన్ 7వ తేదీకి తిరిగి మెహరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లో ఉండగా మండలి బాబా ఉన్న బంగ్లా వద్ద నికోబాద్ నారాయణ నాయర్ అంటే కృష్ణ సోదరుడు సిఎస్ కావడే పగటిపూట కాపలా ఉండేవాడు. లోనికి వెళ్ళేందుకు వారికి అనుమతి లేదు. కావడే 1942లో బాబాను దర్శించుకునేందుకు
మెహరాబాద్ వచ్చాడు. బాబాతోనే ఉండిపోవాలని అతని కోరిక. ఆ తరువాత ఎప్పుడైనా పిలుస్తానని బాబా హామీ ఇచ్చి పంపించారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి బాబాతో ఉంటున్నాడు. ఉన్నట్టుండి ఒకరోజు బాబా మండలి ఉన్న బస నుండి కావడేను పిలుచుకొని రమ్మని బైతుల్ని పంపించాడు. కానీ అతడు డ్యూటీలో లేడు, బయటకు వెళ్ళాడు. బైతులు వెనక్కి వచ్చిన బాబాకి విషయం తెలియజేసి అతనికి చెప్పవలసిన సందేశం ఏదైనా ఉంటే అతను తిరిగి వచ్చాక నేను అందజేస్తాను అని బాబాతో చెప్పాడు. వెంటనే బాబా ముఖం చిట్లిస్తూ, సందేశము లేదు, ఏమీ లేదు, నేను అతనికి మగతనం లేకుండా కోసి పారేస్తాను, పదునైన కత్తిని తీసుకురా అంటూ చిరచిరలాడాడు. చూడండి బాబా మాట ఒకసారి. సందేశము లేదు, ఏమీ లేదు, నేను అతనికి మగతనం లేకుండా కోసి పారేస్తాను, పదునైన కత్తిని తీసుకురా అంటూ చిరచిరలాడాడు. అంతా పగలబడి నవ్వాడు. కావడే రాగానే విషయం చెప్పగా అతనికి ఒక్కడికే బాబా అన్న మాటల వెనుక ఉన్న లోతైన అర్థం తెలిసింది. అసలు విషయం ఏమిటంటే అకల్ కోటలో ఇతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వేయింబవళ్ళు హైదరాబాద్లో బాబాతోనే ఉంటున్నా కావడేకి ఆ అమ్మాయిని గురించి ఆలోచన. కానీ బాబా నజర్ అతనికి ఇంకా లోతుకు మునిగిపోకుండా రక్షించింది. పెళ్లిని గురించి ఆలోచనలు క్రమక్రమంగా తొలగిపోయాయి. బాబా కలుగజేసుకోవడంతో అతడు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. ఒక్క మాట చూడండి, అతనికి మగతనం లేకుండా కోసి పారేస్తాను, పదునైన కత్తిని తీసుకురా అన్నారు బాబా. ఆ ఒక్క మాట దానిలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి శక్తి కావడని బ్రహ్మచారిగా ఉండిపోయేటట్టు చేసింది. హైదరాబాద్లో ఒకసారి పురుష మండలి బాబా వద్ద కూర్చుని ఉన్నారు. కానీ ఏదో చెప్పగా బాబాకు విపరీతమైన కోపం వచ్చింది. బాబా కైకోబాద్ను పిలిచి, నేను చెప్పినట్లు చేస్తావా అని అడిగారు. అందుకే కదా నేను నీ చెంతకు చేరింది అని కైకోబాద్ అన్నాడు. అయితే ఘనీకి ఒక గట్టి రంపకాయ కొట్టమన్నారు. కైకోబాద్ ఒక్కసారిగా గాబరా పడ్డట్టు చూసి, కానీ నీ పాత మండలి సభ్యులు ఒకరు కదా, నేనెలా ఘనీ చెంప చెల్లు మనిపించేది అని అడిగాడు. బాబా క్రోధం అతడిపైకి తిరిగింది. నేనెవరో నీకు తెలుసా? నీ మాటలు చెప్పినందుకు ఘనీని లంపకాయ కొట్టకుండా నా ఛాతీ పైన కొట్టినట్లయింది అన్నారు. నేను ఎప్పుడు నీ ఛాతీ పైన కొట్టిన బాబా అని కగ్గుతున్నాడు. నా ఆదేశాన్ని ఆచరించకుండా నీవే నా ఛాతీపై తీవ్రంగా చెల్లు మనిపించావు. నువ్వు నిజంగా వచ్చి నా చెంప వాయించినా నాకంత నొప్పి కలిగేది కాదు. కానీ నీ అవిధేయత నన్ను బాధించినంతగా యథార్థమైన చెంపదెబ్బ కూడా నన్ను అంతగా బాధించదు. నాకు అవిధేయుడవై నా హృదయాన్ని లోతుగా గాయపరిచావు. ఈ నొప్పి ఎప్పుడూ ఉంటుంది, ఎన్నటికీ మాయం కాదు. నువ్వు నా నామాన్ని రోజు 1,00,000 సార్లు జపిస్తావు. నా మాటకి నీ విలువ ఇవ్వనప్పుడు నీ ప్రార్థనలకి నీ తపస్సుకి ఏమి విలువ ఉంటుంది? నా ఆదేశం ముందు ఏది అధికమైంది కాదు. ఇది నీవు గ్రహించకపోతే నా నామజపాన్ని 1000 ఏళ్లు చేసినా నీకేమీ సాయపడదు. ఇక నాతో ఉండడం వల్ల నీకేమి లాభం అన్నాడు. బాబా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కైకోబాద్ ముఖం ఎర్రగా కట్టిపోయింది. అంతరంగంలో వ్యాకులత పెరిగిపోయింది. తొందరలోనే బాబా తిరిగి వచ్చారు. మళ్ళీ కైకోబాద్, నేను ఘనీని కొట్టి ఉంటే అతనికి ఎంత బాధ కలిగి ఉండేది? ఇతరుల మనోభావాల గురించి మేము ఆలోచించొద్దా అని అడిగాడు. సాహసం
రోజుకి 1,00,000 సార్లు బాబా నామాన్ని చేసే ఘనీకే ఇలాంటి అనుమానాలు వస్తే, ఇలా బాబా మాటకి కౌంటర్ వేస్తే మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి. అంటే మీ దృష్టిలో అతని మనోభావాలు నీ మనోభావాలు నా ఆదేశాల కంటే గొప్ప ఉన్నమాట అని వ్యంగ్యంగా అన్నారు బాబా. వెంటనే ఘనీ వైపు తిరిగి, చెంప వాయిస్తే నీకేమైనా బాగా అనిపించి ఉండేదా అని అడిగారు. బాబా వ్యంగ్య భాషలోని మాత్రము బాధ అనిపించేది కాదు, కానీ కైకోబాద్ అవిధేయత గురించి మాత్రం బాధపడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు కైకోబాద్, నేను ఇప్పుడు అతను చెంప వాయిస్తాను బాబా అన్నాడు. కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి? సమయం గడిచిపోయింది. నీవు ఘనీ నొప్పిని గురించి ఆలోచించావు, కానీ నా నొప్పిని గురించి నువ్వు ఆలోచించలేదు. అతని దృష్టిలో మంచివాడివి కావాలనుకున్నావు, కానీ అతడే నీ ధోరణిని తిరస్కరించాడని చెప్పారు బాబా. జాగ్రత్తగా గ్రహించండి ఈ విషయాలు. బాబా మనకి అవతార పురుషుడు, దేవదేవుడు, సర్వరక్షకుడు, సర్వసాక్షి. కానీ ఇంతవరకు ఆయనతో గడిపినటువంటి జీవనంలో ఒక్క మాటైనా బాబా చెప్పింది మనం ఆచరణలో పెట్టగలిగేమా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి కూడా ఎవ్వరూ ఆచరణలో పెట్టలేదు. ఆలోచించలేదు పెట్టాలని. మనం బాబా ప్రేమికులుమా కాదా అని అనుమానం రావడంలో తప్పులేదు కదా. బాబా ప్రేమికుడు భౌతిక ప్రపంచంలో ప్రేమికుడుగా, సామాన్య భౌతిక ప్రపంచంలో ప్రేమికురాలుగా ఎవరైతే ఒక పరిస్థితికి వస్తారో వాళ్ళు ఒకరి మాట ఒకరు వింటారు. అని నోటితో మాట్లాడుకోరు, కళ్ళతో మాట్లాడుకుంటారు. ఆ కళ్ళతో మాట్లాడుకున్న మాటలు ఒకరివి ఇంకొకరు గౌరవించి వాళ్ళ ప్రేమను రోజు రోజుకి చక్కగా పండేటట్టు చేసుకుంటారే. అవతారుడు సమక్షంలో అవతారుడితో ఉంటూ అవతార పురుషుడి కార్యక్రమాలు చేస్తూ అతని కోసం ఆరాటపడుతూ కూడా ఒక్కటి కూడా అని చెప్పింది మనం ఆచరించలేకపోతే మనల్ని మనం ప్రేమికులుగా పిలుచుకోవడం తప్పు కాదా? కాబట్టి ప్రియమిత్రులారా, అందరూ బాబా చెప్పిన అన్ని ఆదేశాలు సందేశాలు ఆచరించలేకపోవచ్చు, కానీ వాళ్ళకి చేతనైంది ఆచరించారు కదా. అది ఎలా ఉండాలి? ఆచరణ అన్నది 10 మందికి ఆదర్శంగా ఉండాలి, అటువంటిది ఆచరించాలి. అందుచేత పురుష మండలిని ఉద్దేశించి బాబా ఇలా వ్యాఖ్యానించారు. నీవు ప్రపంచానికి మంచిగా ఉండాలనుకుంటే నా కోసం జీవించలేవు, కానీ నా దృక్కులో మంచివాడుగా కనబడాలని ప్రయత్నిస్తే ప్రపంచమే వచ్చి నీ కాళ్ళపై వాలుతుంది. ఎంత బాగా చెప్పారు చూడండి. ఒళ్ళు పులకరించిన మాటలు బాబావి. నీవు ప్రపంచానికి మంచిగా ఉండాలనుకుంటే నా కోసం జీవించలేవు. ఎవరు ప్రపంచాన్ని దాటిపోయారు? ఎవరు ప్రపంచ విలువలకి అతీతమైపోయారు? ఎవరు ప్రపంచాన్ని అక్కర్లేదు, బాగా మాత్రమే కావాలనుకుంటున్నారు? ఒక్కరు లేరు. అంచేత నా దృక్కులు అంటే నా దృష్టిలో మంచివాడిగా కనబడాలి అని ప్రయత్నిస్తే, నా దృష్టిలో మంచివాడిగా కనబడాలని ప్రయత్నిస్తే ప్రపంచమే వచ్చి నీ కాళ్ళపై పడుతుంది అంటున్నారు.
ఆది సీనియర్ వైపు తిరిగి, బాబా నీ చెప్పుతో ఖనీ చెంప వాయిస్తావా అని అడిగారు ఆది సీనియర్ని, అంటే ఆది కేరానీని. బాబా నీవు అతనికి లెంపకాయలు కొట్టమని నన్ను ఆదేశిస్తే నేను 12 లెంపకాయలు కొడతాను అని వేధించే ధోరణిలో చెప్పాడు. అది శౌర్యం అంటే అని బాబా సైకిల్తో చెప్పాడు. విన్నావా అతను చెప్పింది కైకోబాద్ అని బాబా అనగా కైకోబాద్ చిన్నబోయి అవునన్నట్టు తలూపాడు. తరువాత బాబా అతన్ని పక్కకి తీసుకెళ్లి తీయని మాటలతో విషయాన్ని చర్చించి ప్రేమతో నిమిరాడు. కైకోబాద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆలీషాను మరొక మారు జూన్ 16న హైదరాబాద్ తీసుకొచ్చారు. బాబా అతన్ని తన దగ్గర 9 రోజుల నుంచి తిరిగి జూన్ 25న వెనక్కి పంపించి వేశారు. మస్సుతో జరిపిన ఈ కార్యక్రమానికి ఒకినావా వద్ద మిత్రరాజ్యాలు సాధించిన విజయానికి యాదృచ్ఛిక సంబంధం ఉన్నట్టుంది. ఇన్నేళ్లు మస్సులతో తాను జరిపే తీవ్రమైన విశ్వకార్యానికి, యుద్ధంపై తన పర్యవేక్షణకి సంబంధం ఉందని మెహర్ బాబా ఇంతకు ముందు సూచించారు. కానీ బాబా చేస్తున్న పని ఇంత మాత్రమే అనుకుంటే అది తెలివి తక్కువే అని చెప్పాలి. అవతారుని కార్యం స్వభావరీత్యా విశ్వాత్మకమైనది, దాని ప్రభావం అనూహ్యమైనది. అండర్లైన్లు చేసుకోండి. బాబా యొక్క పని మనం చేస్తుంది ఎంతంటే రూపాయికి పైసాలో 1000వ వంతు చేస్తున్నాం మనం. 1 రూపాయికి 100 పైసలు అయితే 1 పైసాలో 1000వ వంతు మనం చేస్తున్నాం, గొప్ప అయిపోతున్నాం. అంచేత అవతారుని కార్యం స్వభావరీత్యా విశ్వాత్మకమైనది, దాని ప్రభావం అనూహ్యమైనది. ఒక దెబ్బకు 2 పక్షులు అనే నానుడిని అవతారుడికి అన్వయించుకుంటే ఆయన చేసే ఒక్క కార్యం ఈ సృష్టిలోని కోట్లాది జీవులపైన అనంతంగా ప్రభావం చూపిస్తుంది. దెన్ మల్టిప్లైడ్ యాడ్ ఇన్ఫినిటమ్. కోట్లాది జీవులపైన అనంతంగా ప్రభావం చూపిస్తుంది. బాబా కదలికలు కార్యకలాపాలకి, యుద్ధ పరిణామాలకి సంబంధం ఉన్న విషయాన్ని సందేహించనక్కర్లేదు. ఇప్పుడు కరెక్ట్గా ఇది మనకి అన్వయించుకోవాలి. అయితే బాబా చేసిన ఉపవాసాలు, ప్రయాణాలు, మస్తు సాంగత్యాలు ఇవన్నీ ఎవరో చూడని, ఎవరికీ తెలియని పరిణామాలను సృష్టించి, ఎవరో చూడని, ఎవరికీ తెలియని పరిణామాలను సృష్టించి మానవజాతి చైతన్య స్థాయిని పెంచి ప్రపంచాన్ని భగవంతుని వైపుకి మరలిస్తున్నాయి. ఎంత అద్భుతంగా చెప్పారు. ఈ మధ్య కాలంలో లాహోర్లో బాబా ఉన్నప్పుడు మెహర్జీ కార్కారియాతో ఇరాన్లో ఉన్న అతని వ్యాపారాన్ని అమ్మేయొద్దని, ఎప్పటి మాదిరిగా వ్యాపారాన్ని కొనసాగించమని బాబా ఆదేశించాడు. బాబా సలహా ప్రకారం మెహర్జీ తిరిగి ఇరాన్ వచ్చాడు. ఇప్పుడు అతని వ్యాపారం ఎంతో వృద్ధి పొందింది. 1945లో అతడు మళ్ళీ ఇండియా వచ్చాడు. బాబా అతన్ని జూన్ 23న హైదరాబాద్ పిలిపించారు. బాబా అతనితో చర్చించి, ఇప్పుడు నీవు ఇరాన్ వెళ్ళి నీ వ్యాపారాన్ని అంతటినీ మూసివేసి బొంబాయికి వెళ్ళిపో, నీవు ఇలా చేయకపోతే నీ భార్య హోమాయి చనిపోతుంది అని మెహర్జీతో చెప్పాడు. చూసారా, బాబా నవ్వుతూ ఉంటాడు. టిక్లింగ్ ఐస్, ఆయన యొక్క ఆ సుందరమైనటువంటి నయనాలు అనుక్షణం కూడా తొందరగా చలిస్తూ ఉంటాయి. అని మీరు బాబా యొక్క పెద్ద ఫోటోల్లో గమనించవచ్చు.
బాబా మాటలు మెహర్జీకి కావలసినంత ప్రేరణ కలిగించే. తిరిగి పర్షియా వెళ్ళి బాబా సూచించినట్టు తన వ్యాపారాన్ని అమ్మేసి నవంబర్ 2న ముంబైలో దిగాడు. అయినా ఇరాన్లో తన వ్యవహారాలన్నింటినీ పూర్తిగా ముగించడానికి చాలా సమయం పట్టింది. తరువాత ఇండియా వచ్చి స్థిరపడ్డాక కూడా వ్యాపారపు పని మీద మళ్ళీ ఇరాన్ వెళ్ళవలసి వచ్చింది. ప్రతిసారి కేబుల్ ద్వారా తాను ఇరాన్ బయలుదేరుతున్న విషయం బాబాకు తెలియపరిచేవాడు. అలాగే ప్రతిసారి బాబా అతను తిరిగి రావడానికి ఒక నిర్ణీతమైన తేదీని సూచించేవారు. ఇక్కడ బాబాతో మనం మన యొక్క స్వవిషయాలు చెప్పుకొనుట అనే ఒక ప్రత్యేకమైన విషయం మన ముందు ఉంచబడింది. బాబాతో మన యొక్క వ్యక్తిగత విషయాలు చెప్పొచ్చా? తప్పకుండా చెప్పుకోవచ్చు. ఆయన మౌనావతారం. ఆ మహామౌనం ధనులన్నీ దానిలోనే దాచింది. విశ్వధనులన్నింటినీ విశ్వంలో ఉండే ధ్వని అంతా తనలోనే దాచుకుంది. నువ్వేది మాట్లాడినా ఆ ధ్వని నుంచే మాట్లాడాలి. కాబట్టి నీ ధ్వని విశ్వంలో ఏమాత్రం గాడుగులో గట్టిడు. ఆ ధ్వని నువ్వు వాడికి చెప్పినా చెప్పకపోయినా అది తెలుసు. అందువల్ల బాబాతో మన విషయాల్ని చెప్పుకోవచ్చు. అయితే చెప్పుకున్నప్పుడు ఏదో లోపట ఒక ఆశో, లేకపోతే నిరాశో, లేకపోతే అత్యాశో, లేకపోతే చేస్తాడో లేదో అన్న భయమో, ఇలాంటివేవి ఉండకూడదు. మనం పూర్తిగా హృదయాన్ని విప్పి ఆయన ముందు పరచి నువ్వేం చెప్పినా వింటాడు ఆయన. జవాబు నీకు వినవడకపోవచ్చు, కానీ చేస్తాడు. ఇది స్వానుభవంతో చెప్తున్న మాటలు, నాకాయ లోకాయ మాటలు కావు. బాబా తాను విడిచిపెట్టారు కాబట్టి విడిచిపెట్టారు. కానీ దేహం లేకుండా తాను లక్ష్యం తెలియకనే సాధువుల దగ్గరికి, సంతుల దగ్గరికి, మహర్షుల దగ్గరికి, యోగుల దగ్గరికి, చిన్న చిన్న మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళ దగ్గరికి మనం పరిగెడుతూ ఉంటాం. ఆయన మానవ శరీరంతో కాక దివ్య శరీరంతో మన మధ్యనే ఉన్నారు. ఆయన శిక్షగా నువ్వు చెప్పుకోవచ్చు ఏదైనా, కానీ నీకు అది అలవాటు. కొత్తగా నేర్చుదామంటే అవదు, కొత్తగా అలవాటు చేసుకుందామంటే అవదు. రోజు మన కన్న తల్లిదండ్రులను అమ్మ నాన్న అని పిలవడం మనకు అలవాటు అయిపోయింది. వాళ్ళు కూడా అమ్మ అంటే అమ్మ, నాన్న అంటే నాన్న పలుకుతారు. కానీ సడన్గా ఒకరోజు కూతురో కొడుకో జనని అని పిలిచారు అనుకోండి, వెంటనే ఆ తల్లి గాబరా అయిపోయి, ఏమిట్రా నన్ను జనని అని పిలుస్తున్నావు? ఇప్పుడు రాజుల కాలంలోకి వెళ్ళిపోయావా, లేకపోతే దేవతల్లోకి వెళ్ళిపోయావా? అమ్మ అని పిలవడానికి ఇష్టపడలేదా? ఎందుకలా పిలుస్తున్నావు అని అడుగుతుంది. అలాగే నాన్నగారు సామాన్యమైన పిలుపు. జనక అని ఏ పిల్లడో పిలిచారు అనుకోండి, ఏ విధంగా అయినా లేవా, నేను నాటకం చూసావా అని తండ్రి అడుగుతాడు. ఎంచేత కొత్త పిలుపు, కొత్త ధ్వని. అలా కాకూడదు మనం బాబాకు చెప్పుకునేది. మనకి ఆయనకి కూడా మన ధ్వని
బాగా పరిచయం అయిపోవాలి. అంటే ప్రతిదీ బాబాతో మనం చెప్పుకోవాలి. అప్పుడు మాత్రమే మన ధ్వని బాబాకి అందుతుంది, ఆయన ప్రతిధ్వని మనకి చేరుతుంది. ఇది ముమ్మాటికి నిజం. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నారు? బాబా చేస్తున్న పని ఇంత మాత్రమే అనుకుంటే అది తెలివి తక్కువ అని చెప్పాలి. అవతారుని కార్యం స్వభావరీత్యా విశ్వాత్మకమైంది, దాని ప్రభావం అనూహ్యమైంది. ఒక దెబ్బకు రెండు పక్షులు అనే నానుడిని అవతారుడికి అన్వయించుకుంటే ఆయన చేసే ఒక కార్యం ఈ సృష్టిలోని కోట్లాది జీవులపైన అనంతంగా దాని మల్టిప్లైడ్ యాడ్ ఇన్ఫినిటం ప్రభావం చూపిస్తుంది. బాబా కదలికలు కార్యకలాపాలకి యుద్ధ పరిణామాలకి సంబంధం ఉన్న విషయాన్ని సందేహించనక్కర్లేదు. ఇప్పుడు మనకి పాకిస్తాన్కి యుద్ధం అవుతుంది. మనందరం బాబాని అర్థించవచ్చు, ప్రార్థించవచ్చు, సహాయం చేయమని ఆయన పాదాల మీద పడవచ్చు. కానీ ఆ చర్య ఇంతకు ముందు నుంచి నీకు అలవాటై ఉండాలి, అప్పుడు మాత్రమే స్వీకరించబడుతుంది. అయితే బాబా చేసిన ఉపవాసాలు, ప్రయాణాలు, వస్తు సాంగత్యాలు ఇవన్నీ ఎవరూ చూడని, ఎవరికీ తెలియని పరిణామాలను సృష్టించి మానవజాతి చైతన్య స్థాయిని పెంచి ప్రపంచాన్ని భగవంతుని వైపుకు మరలిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో లాహోర్లో బాబా ఉన్నప్పుడు మెర్జీ కార్కారియాతో ఇరాన్లో ఉన్న అతని వ్యాపారం అమ్మేయొద్దని, మళ్ళీ రిపీట్ చేశాను. తరువాత ఇండియా వచ్చి స్థిరపడ్డాక కూడా వ్యాపార పని మీద మళ్ళీ ఇరాన్ వెళ్ళవలసి వచ్చింది. ప్రతిసారి కేబుల్ ద్వారా తాను ఇరాన్ బయలుదేరుతున్న విషయం బాబాకు తెలియపరిచేవారు. అలాగే ప్రతిసారి బాబాతో తిరిగి రావడానికి ఒక నిర్ణీతమైన తేదీని సూచించేవారు. ఇది ఒక విధంగా బాబాకి కార్కారియాకి మెహర్జీ కార్కారియాకి అలవాటైంది. ఒకసారి బందర్ అబ్బాస్ నుండి బొంబాయి రావడానికి మెహర్జీకి పడవ దొరకలేదు. బాబా చెప్పిన తేదీకి ఇండియా చేరుకునేందుకు మెహర్జీ ఒక చిన్న చేపల పడవలో ప్రయాణమయ్యాడు. సముద్ర ప్రయాణంలో తుఫాను సంభవించింది. ఆ పడవ పైకి లేస్తూ ఒక ప్రక్క నుండి ఇంకో ప్రక్కకు జారుకుంటూ వెళుతుంది. ఈ పరిస్థితిలో ముందుకు వెళితే చాలా ప్రమాదమని, ఎక్కడుంటే అక్కడ ఆగిపోవాలని ఆ పడవ కెప్టెన్ నిర్ణయించాడు. కానీ అది ముందుకు వెళదామని పట్టుబట్టాడు. ఆపద్దు, వీలైనంత తొందరలో నేను బొంబాయి చేరాలి అంటూ పట్టుబడ్డాడు. ప్రాణాలతో వెళ్తావా లేక శవమై వెళ్తావా? ముందుకు వెళితే మునిగిపోతాం అని కెప్టెన్ అరిచాడు. తుఫాన్ ఇంకా ఉధృతంగా కొనసాగుతుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కానీ మెహర్జీ తన పట్టు వీడలేదు. ఒకసారి అతన్ని ఆ బోటులో ఒక మూల గట్టిగా త్రుసివేయడంతో చేతి వేలుకున్న ప్రాచీన ముంగరం ముక్కలుగా విరిగిపోయింది. అధైర్యపడలేదు. బాబాను స్మరించుకుంటున్నాడు. బోటును దగ్గరలో ఉన్న ఒక ఓడరేవుకి నిలిపినప్పుడు మెహర్జీ అందులో నుండి దిగి అక్కడున్న బొంబాయి బయలుదేరుతున్న వేరే బోట్ ఎక్కి సకాలంలో బొంబాయి చేరుకున్నాడు. బాబాకు విధేయునిగా ఉండాలన్న తన దృఢ సంకల్పం కారణంగా ఆంతరికంగా బాబా తనకు అందించిన సహాయాన్ని మెహర్జీ అనుభూతిపూర్వకంగా పొందగలిగాడు. మస్తుని కలిసేందుకు బాబా కాకా వైద్యుల్ని వెంటబెట్టుకొని జూలై 6వ తేదీన గుల్బర్గా యాదగిరి వెళ్ళారు. గుల్బర్గాలో బాబా ఇద్దరు మస్తుల్ని కలిశారు. ఒకతన్ని బుద్ధి అంటే ప్రభు అయిన బుద్ధిని పేరుతో పిలిచేవారు. ఇతడు రాష్ట్రమంతా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటాడు. అందరూ ఇతన్ని గౌరవిస్తారు. మరొక వస్తు పేరు గోహర్ షా. తాటికళ్ళు, స్పిరిట్ విపరీతంగా తాగుతాడు. ఇతనికి ఇష్టమైన తాటికళ్ళు అమ్మే దుకాణంలోనే బాబా ఇతన్ని కలుసుకొని సాంగత్యం చేశారు. గుల్బర్గాకి 6 మైళ్ళ దూరంలో ఖండాల్ అనే చిన్న గ్రామం ఉంది. అప్పస్వామి అనే మస్తుతో సాంగత్యం చేసేందుకు బాబా ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ మస్తు బాబాను ఒక గుడికి తీసుకువెళ్ళి, నీవెందుకు మౌనంగా ఉన్నావు, నీవు మాట్లాడాలి అని బాబాతో చాలా గంభీరంగా అన్నాడు. మస్తు మాటలు బాబాకి సరదా కలిగించాయి. బాబా బయలుదేరే ముందు సిద్ధమవుతుంటే వెళ్ళనివ్వకుండా
బాబాని పట్టుకొని 2 గంటల కన్నా ఎక్కువసేపు తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. అప్పటికే బాగా సాయంత్రం అయింది. వాళ్ళంతా తిరిగి గుల్బర్గా వెళ్ళాలి. బాబా బాగా అలసి ఉన్నారు. గుంటలు గతుకుల రోడ్డు మీద టాంగాలు బాబాను తీసుకెళ్లారు. వర్షాకాలం చీకటి పడడం వల్ల రోడ్డు కనబడడం లేదు. చేతిలో టార్చ్ లైట్తో దారి చూపిస్తూ బండికి ముందర కాకా బైదుల్ నడవలసి వచ్చింది. మర్నాడు జూలై 7న బాబా యాదగిరికి ప్రయాణమయ్యారు. కొన్ని మైళ్ళ దూరంలో తుమ్కూర్ గ్రామంలో ఈశ్వర్దారు అనే భగవత్ చైతన్యం గల జీవన్ముక్తుడున్నాడు. 7వ భూమికలో ఉన్న ఈ గొప్ప సత్పురుషుడి సాంగత్యం కోసం గాలివానలో కూడా బాబా తుమ్కూర్ బయలుదేరారు. బాబా నడక ప్రారంభించారు. కానీ గుండెల్లో తీవ్రమైన నొప్పి మొదలైంది. బడిబడిగా అడుగులు వేసి నడవడం చాలా కష్టంగా ఉంది. బాబా ఒంటి నిండా చెమటలు పడడం గమనించారు. ఊరు చేరేందుకు మోకాళ్ళలోతు నీరును నదిలో నడుచుకుంటూ నదిని దాటారు. గుండె నొప్పి అలాగే ఉంది. బాబా బట్టలు చెమటతోనూ వర్షంతోనూ తడిసి ముద్దయిపోయాయి. వీరందరూ ఆ ఊరికి చేరుకునేసరికి సూర్యుడు బయటకు వచ్చాడు. అప్పుడు బాబా ఆగి బట్టలు విప్పి ఎండలో వేసి ఆరబెట్టారు. బట్టలు ఆరగానే మళ్ళీ ముందుకు సాగారు. తరువాత ఈశ్వర్దార్ కోసం వెళ్ళారు. ఊర్లో ఉన్న దేవాలయానికి దగ్గరలో ఒక చిన్న గుడిసెలో అతను జీవిస్తున్నాడు. బాబాను చూసిన మరుక్షణం చేసుకున్నాడు. బాబా పట్ల అతడు చూపించిన ప్రగాఢ ప్రేమకు కాక బైదుల్ ఆశ్చర్యంలో మునిగిపోయారు. బాబాను కలుసుకున్న ఈశ్వర్దారు ఆనందంలో వెలిగిపోతున్నట్టు కనబడ్డాడు. అతని ఆనందం ఎంతో మహిమాన్వితమైనది. అతడు భవబంధాలను శాశ్వతుడైన అవతారునికి ఒక జీవన్ముక్తుడికి మధ్య ఎంతటి అరుదైన సమాగమం జరిగిందో సాగర రూపంలో ఉన్న సాగరత్వం మెహర్ బాబా, ఓషనైజ్డ్ ఓషన్. సాగర రూపంలో ఉన్న సాగరత్వం మెహర్ బాబా, ఓషనైజ్డ్ ఓషన్. సాగరత్వాన్ని పొందిన స్థితి ఈశ్వర్దార్ది. ఓషనైజ్డ్. సాగర సూర్యునికి ఓషనిక్, సాగరానికి జరిగిన సమావేశాన్ని మాటలు ఎలా వర్ణించగలవు? సాగర భాష మన చెవులకు దుర్దాక్ష్యమైనది. ఈ 2 సాగరాల కలయిక అరుదైన సంఘటన. ఈ సంఘటనను వీక్షించిన వారిని అది సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తింది. అదృశ్యంగా వారి మధ్య జరిగిన ఇచ్చిపుచ్చుకోవడాల తరువాత బాబా తిరిగి యాదగిరికి బయలుదేరారు. గుండె నొప్పి ఇప్పుడు అదృష్టమైంది. కాంతులు సిమ్మే బాబా శరీరం ఒక గులాబీ కుసుమంలా వికసించింది. తుమ్కూర్ కాలినడకన వెళ్లి ఈశ్వర్దార్తో సంగతి చూసి బాబా ఏ మహత్తర కర్తవ్యాన్ని నిర్వహించారో మన అవగాహనకు అతీతం. ఏ విధమైన ప్రమాణంతో కూడా కొలువలేని అతని కార్య విధానంలోని ఔన్నత్యాన్ని మానవులైన మనం గ్రహించలేము. హైదరాబాద్ లో ఉన్న ఈ సమయంలో రానుగేలికి కంటి చూపు మందగించడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నది. అందుచేత కొత్త కంటి అద్దాలు కొనుక్కునేందుకు బాబా అనుమతి కోరింది. కళ్ళజోడు కొనుక్కో, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు ఖర్చు పెట్టవలసిన దానికంటే ₹1 కూడా ఎక్కువ ఖర్చు పెట్టకు అని బాబా సలహా ఇచ్చారు. రాను ఒక కంటి వైద్యుడి వద్దకు వెళ్ళింది. ఆమెను పరీక్షించిన తరువాత ఆ వైద్యుడు చాలా ఎక్కువ మొత్తం ఫీజు అడిగాడు. ఆమె సందిగ్ధంలో పడింది. అవసరానికంటే ఎక్కువ ఖర్చు పెట్టవద్దని బాబా ప్రత్యేకంగా చెప్పారు. అప్పుడు ఆమె ఆ డాక్టర్తో, చూడండి, నేను పాశ్చాత్య దేశస్తురాలని, నా పాత కళ్ళద్దాలు మంచి ఖరీదైనవని, నా నుండి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకండి. నేను ఇప్పుడు పేదరాలని, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేదు అని చెప్పింది. ఇదివరకప్పుడు పాశ్చాత్యులు తనకు ఫీజులు చెల్లించేందుకు వెనుకాడలేదు. రాను ఇలా అనేసరికి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. కానీ రాను డాక్టర్తో అదే పనిగా బేరమాడి చివరికి కళ్ళద్దాల ఖరీదు మాత్రమే చెల్లించింది. డాంకెన్ టాంగాలో ఆమెతో పాటే వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు మండల కోసం కొన్ని చాక్లెట్లు కొన్నాడు. రానుకి కొన్ని ఇవ్వబోగా ఆమె సున్నితంగా తిరస్కరించింది. అయినా డాంకెన్ బలవంతం మీద కొన్ని తీసుకుంది. మార్గరెట్ క్లాస్కి చాక్లెట్ అంటే చాలా ఇష్టమని రానుకి తెలుసు. బంగ్లాకి తిరిగి వచ్చి రాను తన గదిలోకి వెళ్ళింది. మార్గరెట్ కి ఆ చాక్లెట్లు అందించింది. బాబా ఎప్పుడు వాళ్ళ గదిలోకి ప్రవేశించరు. కానీ ఆ రోజు మరెందుకో ఉన్నట్టుండి సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చారు. రాను ఆ చాక్లెట్లను కనబడకుండా దాచే ప్రయత్నం చేసింది.
కానీ బాబా రానో చేతిలో ఏమిటది అని అడిగారు. చాక్లెట్ అని చెప్పింది. ఎందుకు తెచ్చావు? మార్గరెట్కి ఇద్దామని. మార్గరెట్కా? మరి నా కోసం కాదా? బాబా తన ముఖంలో బాధను వెల్లడిస్తున్నారు. నేను కొనలేదు, డాన్ ఇచ్చాడు అని రాను వివరించింది. ఏమాత్రం కొన్నాడేమిటి? ఇంతకీ ఇవన్నీ ఎవరి కోసం? మండల కోసం ఒక టిన్ను కొన్నాడు. మండల గురించి ఒక టిన్ను చాక్లెట్ కొన్నాడా? వెళ్ళి దాని దగ్గర నుంచి దాన్ని తీసుకురా, తెచ్చి నాకు ఇవ్వు అన్నారు బాబా. రానో టిన్ను తెచ్చి బాబా చేతికి ఇచ్చింది. అప్పుడు బాబా రానోతో, ఎవరైనా ఎప్పుడైనా నీకేమిచ్చినా మొదట దాన్ని తెచ్చి నా చేతికి ఇవ్వు అని ఆదేశించాడు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా మనం ఇంట్లో అనేక వస్తువులు కొంటాం. ప్రతి వస్తువు బాబాకి చెప్పాలి. బాబా వెళ్ళే ముందు, బాబా ఈ వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నాను, కొనుక్కుంటాను బాబా అని బాబా ముందు అడిగి వెళ్ళి కొనుక్కొని తెచ్చి, ఇదిగో బాబా ఇది కొంటానని చెప్పాను కానీ రంగు మారింది, అయినా తెచ్చుకున్నానని బాబా ముందు పెట్టి చెప్పాలి. ఎంత అద్భుతమైన అలవాటు అంటే ఇది, సంతోషదాయకమైన అలవాటు. ఒక చీర కొనుక్కున్నా, ఒక వస్తువు కొనుక్కున్నా, ఎవరికైనా ఏదైనా ఇచ్చినా, ఏది చేసినా బాబాకి చెప్పాలి. ఆయన సంతోషిస్తే మనకెంతో ఆనందం. అందుకని బాబా అప్పుడు మండలం ఉన్న చోటుకెళ్ళి అప్పుడప్పుడు మండలం కోసం నీవైనా తెస్తుంటావా అని డాంకీని అడిగారు. లేదు, ఎప్పుడు అలా తేను. ఈరోజు మాత్రం కొన్ని చాక్లెట్లు కొన్నాను, విష్ణు మాత్రం నీ అనుమతి లేకుండా తీసుకోనని నిరాకరించాడు. చిన్నని నీ కుర్చీ పక్కన పెట్టాను, ఇంతలో రాను వచ్చి పట్టుకెళ్ళింది. మండలిని చూపిస్తూ, వీడు నా గుండెల మీద కూర్చున్నారు, నేను వాళ్ళని బాది గాలి మాదిరి పలసగా చేద్దామనుకుంటున్నాను. మరి నీవు ఇలాగే చేసి తీపి మిఠాయిలు వాళ్ళకి అందించామంటే వాళ్ళు మరింత బలిసిపోయి నన్ను నిజంగా అనగలుగుతారు. మళ్ళీ బాబా డాంకితో, మీరు మిఠాయి డబ్బా తెలుసా అని అడగ్గా డాంకి తెలియదన్నాడు. బాబా ఇలా చెప్పసాగారు. నీరుకి మిఠాయిలంటే ఎంతో ఇష్టం. రేయింబళ్ళు వాటి కోసం తెగ ఆరాటపడతాడు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకరోజు పీలామాయిని పిలిచి ఒక టిన్నులో ఆవు పేడను నింపి టిన్నును పేపర్తో చుట్టి గిఫ్ట్లో తయారు చేయమని చెప్పాడు. ఆమె అలానే తయారు చేసింది. దాన్ని తీసుకొని నేను మండలం వద్దకు వెళ్ళాను. ఆ పార్సిల్ డబ్బా చూడడంతోనే నీరుకి నోరూరింది. అతన్ని పిలిచి, అతన్ని నేను ఎంత ప్రేమిస్తున్నాను విషయాన్ని, నాకెంత సన్నిహితుడు, ఎంత ప్రత్యేకమైన వాడు కూడా చెప్పాను. అట్టితో మిగిలిన సగం మండల వారికి ఉంచమని అతనితో చెప్పాను. ఎంతో సంతోషంగా ప్యాకెట్ విప్పాడు. దాని నిండా ఆవు పేడను చూసి ముఖం వేలాడపోయింది. ఈ టిన్నులోని పదార్థం చూసి నీ ముఖం తెల్లబడితే ఈ ప్రపంచమంతా కూడా ఆవు పేడ వంటిదే, ఈ ప్రపంచమంతా కూడా ఆవు పేడ వంటిది అన్న విషయం గుర్తుంచుకో అని నేను అతనితో చెప్పాను. దీన్ని నీవు గ్రహించినప్పుడు ప్రపంచంతో నీకున్న లంపటం కూడా వెలవెలబోతుంది. ఆవు పేడను విసిరినట్టే నీవు ఈ ప్రపంచానికి, దీని పోకడలకి భర్తవాక్యం పలుకుతావు, అంటే వీటికోలు చెబుతావు అన్నారు. ప్రపంచంతో మనకున్న సంబంధం ప్రాపంచిక బంధం, కానీ బాబాతో మన బంధం జన్మజన్మలకి శాశ్వతంగా ఉండేది. అందుచేత ఈ ప్రాపంచిక విషయాల ఎడల, ప్రాపంచిక వస్తువుని ఎడల, ప్రాపంచికమైనటువంటి పరిస్థితుల పట్ల మనం ఎలా ఉండాలంటే అసలు వాటి మధ్య లేనట్లే మనం ఉండాలి. నీళ్ళకు సంబంధించిన మరొక సంఘటన గురించి బాబా డాంకితో ఇలా చెప్పారు. నీరు మొదటిసారి నా వద్దకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటావా అని అతన్ని అడిగాను. చేసుకుంటాను అని నీళ్ళు చెప్పాడు. వెంటనే నేను నీలు పూనా వెళ్ళాడు. అక్కడ నీలుకి షిరీన్, కాకు చాలా మంది అమ్మాయిలను చూపించారు. అప్పుడు ఏమైందంటే నీలు ఇష్టపడే అమ్మాయిలకి నీలు నచ్చేవాడు కాదు, నీలుకి నచ్చని అమ్మాయిలకు ఇతను నచ్చేవాడు. ఇలా వధువు కోసం తిరిగే విహారాలు ముగిశాక హైదరాబాద్ తిరిగి వచ్చి, బాబా నేను ఇక పెళ్లి చేసుకోను అని చెప్పాడు. అతని చేత నేను
ఇదే చెప్పించాలని అనుకున్నాను. నేను చక్రం చెప్పాను, నేను అనుకున్న విధంగానే జరిగింది. కానీ మొదట్లోనే నేను అభ్యంతరం చెప్తే దానికి అతను విధేయుడైనా కూడా పెళ్లి చేసుకోవాలన్న కోరిక అతను లోపల రగులుతూనే ఉండేది అన్నారు బాబా. బాబా నీలి వైపు తిరిగి ఇది నిజమా కాదా అని అడిగారు. ఖచ్చితంగా నిజమే బాబా, నీవు కాకుండా ఇతరులు ఎవరు ఈ మాటను ఇంత సమగ్రంగా ఆడించలేదు అని నీలు బదులిచ్చాడు. జూలై 23న బైజుల్ కాకా ఏరిస్తో కలిసి బాబా హైదరాబాద్ నుండి దక్షిణ దిశగా మద్రాసుకు బయలుదేరారు. అక్కడ 19 మంది మస్తులతో బాబా తన కార్యక్రమం నిర్వహించారు. అండర్సన్ స్ట్రీట్ కి దగ్గరలో ఉన్న ఒక సందులో మొహమ్మద్ మస్తాన్ అనే మస్తును బయలుదేరి చూశాడు. ఈ మస్తు తన దుస్తుల్ని అదే పనిగా చింపేసుకుని మళ్ళీ వాటిని చూస్తూ కూర్చుంటాడు. బాబా అతన్ని కలవాలనుకున్నారు. జూలై 24న ఏరిస్ బైజుల్ ఆ మస్తుకు దగ్గరలో ఉన్న ఒక ఆఫీసులోకి తీసుకొచ్చారు. అది ఒక బ్యాంకు. ఏరిస్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాడు. కొంచెంసేపు తన పెద్దన్న గారు అంటే బాబా మొహమ్మద్ మస్తాన్తో ఏకంతంగా గడపాలనుకుంటున్నారని మేనేజర్కి వివరించాడు. ఏరిస్ మాటల్లో ఇందుకోసం ఈ గదికి కొన్ని నిమిషాల పాటు మా పెద్దని వినియోగించుకునేందుకు మీరు అనుమతిస్తే అతను సంతోషిస్తారని చెప్పాడు. అవగాహనపరుడైన ఆ మేనేజరు వెంటనే అంగీకరించాడు. క్యాషియర్లని, గుమస్తాలని, ఇతర సిబ్బందిని పిలిచి ఆఫీసు ఆవరణ నుండి బయటికి వెళ్ళమని ఆదేశించాడు. అతను కూడా బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు బ్యాంకులోకి వెళ్ళి మహమ్మద్ మస్తాన్తో సాంగత్యం చేశారు. ఇది చాలా చెప్పుకోదగ్గ సాంగత్యం. బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది పనిని ఆపి వారిని బయటికి పంపించి మస్తాన్తో విశ్వకార్యాన్ని నిర్వహించడం చాలా చాలా గొప్ప విషయం. టేబుల్ మీద కరెన్సీ నోట్లను, చెక్కులను అలాగే వదిలిపెట్టి సిబ్బంది మొత్తం బయటికి వెళ్ళి నిల్చున్నారు. బాబా వంటి సర్వజ్ఞులకు తెలియని వాళ్ళు ఉండరు, అలాగే అపరిచితులు ఉండరు. ముక్కు మొక్కో తెలియని వ్యక్తుల నుండి కూడా అనుకూలంగా స్పందించి ఇలా ఒప్పుకోగలిగారు. మద్రాసు నగరానికి ఆధ్యాత్మిక ప్రతిభ అయిన మౌల్వీ సాహెబ్ అనే జలాలీ మస్తుతో కూడా బాబా సాంగత్యం చేశారు. కోపుష్ట స్వభావం గల ఈ మస్తు వృద్ధుడు, మురికిగా లావుగా ఉంటాడు. కానీ నగరంలో వాస్తవానికి ఎంతో పురోగతి సాధించిన ఆధ్యాత్మిక వ్యక్తి ఇతడే. బాబా ఇతనితో జరిపిన సాంగత్యంతో పూర్తిగా సంతృష్టిని పొందలేదు. కారణం లోపల ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తున్న సందర్శకులు దగ్గరలోనే విముగుడి అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే ఉన్నారు. గుర్తించుకోదగ్గ ఇతర వస్తువులు కూడా ఉన్నారు. వారిలో రామ్ స్వరూప్ పూర్తిగా దిగంబరుడే ఉంటాడు. శరీర స్పృహ పూర్తిగా లేనివాడు. పాడుబడిన దేవాలయాల సమూహం ఒక చోట నివాసిస్తుంటాడు. అత్యంత నికృష్ట పదార్థాలను తింటాడు. బాబా అతనికి ఆహారం పెట్టి చాలాసేపు అతనితో కూర్చున్నారు. నగరంగా ఉన్న ఇంకొక సాధువుతో కూడా బాబా కలిశారు. ఒకే మాటను పదే పదే అంటుంటారు. మనమంతా దేవుడే అంటూ ఉంటాడు. ఖాదిర్ బాద్షా అనే మెహబూబీ స్త్రీ పురుష లక్షణాలు రెండు ఉన్నవాళ్ళు. తన చేతంగా రకరకాల గాజులు వేసుకుంటాడు. అతను ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. మస్తుల్లో ఇది ఒక అసాధారణ లక్షణం. బాబా హైదరాబాద్ తిరిగి వస్తూ జూలై 26న రాయచూరులో ఆగారు. మండలి వారు అక్కడ నిరాశ్రయులైన అత్యంత దీనావస్థలో ఉన్న 40 మంది నిరుపేదలను ప్రోగు చేశారు. తను ఎవరూ గుర్తుపట్టకుండా బాబా వాళ్ళ పాదాలను కడిగి వారికి ప్రణమిల్లారు. ఒక్కొక్కరికి ప్రసాదంగా 3 రూపాయలు ఇచ్చారు. ఈ పని ముగియగానే బయలుదేరి ఆ మన్నాటికి హైదరాబాద్ ఇచ్చారు. ఈ సమయంలో డాంకిన్ సికింద్రాబాద్ లో ఉన్న మిలిటరీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. బాబా మండలి హైదరాబాద్ లో ఉన్న సమయంలో డాంకిన్ వారితో గడిపేందుకు 10 మైళ్ళ దూరంలో ఉన్న మండలి బంగ్లాకు సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడు. బ్లాక్ బాబా డాంకిన్కి ఇచ్చి వాటిని పెంచమన్నాడు. ఒక దాని పేరు రాజా, రెండవ దాని పేరు రాణి. మండలి వారు ఉండే బంగ్లా కొట్టినప్పుడల్లా వాటిని తనతో పాటు తీసుకురమ్మని డాంకిన్కి బాబా చెప్పారు. మార్గరెట్ క్రాఫ్ట్ రక్త విరోచనాలతో బాధపడుతుంది. ఆమె చూసేందుకు డాంకిన్ తరచుగా వచ్చేవాడు. కుక్క పిల్లల్ని సైకిల్ని ఒక చిన్న తొట్టులో పెట్టి వాటిని తెచ్చేవాడు. కానీ దారిలో వచ్చినప్పుడు ఏదో సందు చూసుకొని ఆ కుక్క పిల్లలు తొట్టులోకి తెచ్చేసేవి. డాంకిన్ సైకిల్ ఆపి కిందకి దిగి వాటిని ఎలాగో పట్టుకునేవాడు. అతని పాటలు చూసి దాన్ని వెళ్ళేవాళ్ళు సరదాగా ఆనందించేవారు. ఈ సమయంలో హైదరాబాద్ లో ఉన్న స్త్రీ మండలిని 4 బృందాలుగా విడివిడిగా హైదరాబాద్ పిలిపించారు. ఒక్కొక్క బృందం వాళ్ళు ఒక వారం రోజులు ఉండేవారు. ఆ తరువాత వాళ్ళని వెనక్కి పంపేసేవారు. జూబ్లీ హిల్స్ బంగ్లాలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ని
మార్గట్ మెహ్రా, మణి మెహ్రూ బాగా ఉపయోగించుకున్నారు. తమ ప్రీతముడే మహాసాగరంలోకి వారు దూకేందుకు ముందు సూచనగా వారు ఇలా స్విమ్మింగ్ పూల్లో దూకుతున్నారు కాబోళ్ళు. హైదరాబాద్ లో స్థానికంగా ఉన్న మస్తులతో బాబా 1945 ఆగస్టు నెలంతా తన సాంగత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరోజు బాబా నూరుద్దీన్ అనే మస్తుని కలిశారు. అతడు బాగా తాటికలు తాగుతాడు. అయినా నూరుద్దీన్ అత్యంత ప్రత్యేకత కలిగిన గొప్ప మస్తు. ఈ సందర్భంలో బాబాతో పాటు టాంగాలో వెళ్తూ ఈ మస్తు ఒక తాటికలు దుకాణం తీశాడు. డ్రైవర్కి చెప్పి టాంగాను ఆపించమని బాబాకు స్పష్టంగా సూచించాడు. ఒక 2 సీసాలు కళ్ళు తాగి హుషారు పొందాలనుకున్నాడు. బాబా అతనికి ఇష్టమైన కళ్ళు ఇప్పించి లాగించారు. అవతారుని చరిత్ర అద్వితీయమైంది. అంచేత ఆ అద్వితీయమైనటువంటి ఆ చరిత్రని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మనందరి అదృష్టం. అందుకు బాబా కూడా మనకి అవకాశాన్ని ఇచ్చారు. మీరంతా కూడా ఓపికతో శ్రద్ధతో ఉంటున్నారు. అనేక విషయాలు తెలుస్తున్నాయి. అందుచేత మనం ఈ సహజీవన కార్యక్రమంలో ప్రతిరోజు ఇలా కలుసుకునే భాగ్యాన్ని మనకి గ్యాప్ రాకుండా కలిగించమని ప్రభువుని మనందరం వేడుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా, అందరికి జై బాబా అండి. జై